నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. నాన్నగారి దగ్గర నుంచి ఇప్పటి వరకు న్యూమరాలజీలో నెంబర్ 1 పొజిషన్లో మీ ఫ్యామిలీ ఉందండి. వెరీ గుడ్. ఎందుకంటే క్లయింట్స్ కూడా అదే ఫీడ్బ్యాక్ని ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ అటు ఇండస్ట్రీ వైపు నుంచి కానివ్వండి, బిజినెస్ పీపుల్ వైపు నుంచి కానివ్వండి, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా కేర్ తీసుకుని మీరు టైం తీసుకుని మరీ పెడుతూ ఉంటారు. అటు పెళ్ళికి సంబంధించిన డేట్స్ కానివ్వండి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అటు మ్యారేజ్ డేట్ కానివ్వండి, లేదంటే బిజినెస్ వెబ్సైట్ కంపెనీ లోగోస్ వాటికి సంబంధించిన కానివ్వండి, గ్రఫాలజీ వైస్ కానివ్వండి, గివెన్ వెరీ గుడ్ సర్వీస్ ఇచ్చున్నారు మీరు చాలామందికి. మీ దగ్గర ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో అటువంటి వాళ్ళకి. అయితే కొంతమంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసింది దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. లైఫ్లో కొంతవరకు సక్సెస్ అయి ఉంటారు, దాని తర్వాత జీవితాన్ని చెడగొట్టుకుంటూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుంది? మీరు లెటర్ ఎస్ గురించి మాట్లాడినప్పుడు ఇలా ఈ విధంగా ఉంటుంది, దాని టర్న్ వైపే జీవితాలు మారిపోతూ ఉంటాయి, మళ్ళీ దాన్ని రీగెయిన్ అవ్వాలి అని అంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక రాంగ్ నెంబర్ని కూడా రైట్ నెంబర్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటిది మీరు చెప్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. కొంతమంది అడగడం కూడా జరిగింది. ఏ విధంగా ఉంటుంది అండ్ న్యూమరాలజీ వాళ్ళ జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అటువంటి సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి నాన్న. సో మీకు ఈరోజు ఎగ్జాంపుల్కి ఒక సక్సెస్ స్టోరీ చెప్తాను. సో ఈ అబ్బాయి పేరు శ్రీధర్. మదర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఇక్కడ ఏమంటే శ్రీధర్ అనే అబ్బాయి పేరులో లెటర్ ఎస్ వల్ల ఇనిషియల్గా ఇంటర్ వరకు ఈ అబ్బాయి 10th టాపర్, ఇంటర్ టాపర్గా ఉన్న అబ్బాయి. చిన్నప్పటి నుంచి వీళ్ళ క్లాస్లో ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ ఉన్నింది. ఇంటర్ నుంచి అది ఫ్రెండ్షిప్ క్లోజ్ అయ్యి ఫ్రెండ్స్ నుంచి వీళ్ళు లవర్స్గా మారడము. సో ఈ అబ్బాయి చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఆ అమ్మాయితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, అంటే ఆ అమ్మాయి మంచి స్టూడెంట్, ఆ అమ్మాయి ఇతనితో 1 hour 2 hours స్పెండ్ చేసినా కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువు పెట్టడం వల్ల ఆ అమ్మాయికి మంచి మార్క్స్. సో బీటెక్ చేసింది ఆ అమ్మాయి. బీటెక్ అయినాక ఆ అమ్మాయికి యుఎస్లో జాబ్ ఆపర్చునిటీ రావడం. ఈ అమ్మాయి బీటెక్ చేస్తుంటే శ్రీధర్ ఆ అమ్మాయి కాలేజ్ బయట వెయిట్ చేయడం, కాలేజ్ నుంచి ఇంటి బయట సందు వరకు తీసుకురావడము, ఈ అమ్మాయితో ఆ 1 hour 2 hours స్పెండ్ చేయడము. సో ఇతను చదువు మీద శ్రద్ధ పూర్తిగా తగ్గిపోయింది. ఎప్పుడైతే ఈ అమ్మాయికి యుఎస్లో జాబ్ రావడం వెళ్ళిపోయిందో ఇతను పూర్తిగా మద్యానికి బానిస అయిపోయాడు అనమాట. సో విపరీతంగా తాగడము, పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకోవడము. రూమ్లో ఉండేవాడు హైదరాబాద్లో. సో మంత్లీ పేరెంట్స్ మనీ వేసేవాళ్ళు, ఆ కోర్స్ చేస్తున్నా ఈ కోర్స్ చేస్తున్నా అని. ఆ ఎంబీఏ కూడా కింద మీద పడి దాన్ని కంప్లీట్ చేసుకున్నాడు. బట్ ఎక్కడ జాబ్ చేరలేదు. సో ఆ అమ్మాయి అమెరికన్ టైం మన ఇండియన్ టైం తేడా ఉంటుంది. సో నైట్ అంతా మేలుకొని ఆ అమ్మాయితో మాట్లాడడం, పొగులంతా నిద్రపోవడం, లేదా పొగులంతా ముందు ఆగుతా, అంటే హే బికమ్ కంప్లీట్ ఆల్కహాలిక్. ఎప్పుడో అప్పుడు తాగే అతను ఈ అమ్మాయి యుఎస్ వెళ్ళిపోయినాక, అంటే ఆ అమ్మాయికి లైఫ్ మీద చాలా డిసిషన్స్ ఉన్నాయి. లైఫ్ ఇలా ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఇలా జాబ్ చేయాలి, హస్బెండ్ అండ్ ఇలా ఉండాలి. సో మనోడు రోజుకి డౌన్ అయిపోతూ ఉన్నాడు. సో చిన్నగా ఈ అమ్మాయిని హరాస్మెంట్ స్టార్ట్ చేశాడు. ఈ అమ్మాయిని తిట్టడం. ఈ అబ్బాయి అయితే అమెరికాకు పోవడానికి చాలాసార్లు ట్రై చేసినా ఆ వీసా రాకపోవడము, ఎడ్యుకేషన్కి అక్కడ జాబ్స్ దొరకకపోవడం వల్ల పోలేకపోయాడు. ప్రయత్నాలు అయితే చేశాడు యుఎస్ పోదామని. పేరెంట్స్ కూడా మనీ హెల్ప్ చేశారు, బట్ కుదరలేదు. ఇక్కడ ఖాళీగా ఉంటాడు కానీ జాబ్ చేయడు. సో ఈ అమ్మాయి అన్నీ కనుక్కుంది అబ్బాయి గురించి. సో ఈ అమ్మాయికి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నప్పుడు క్లాస్మేట్సే కాబట్టి. ఈ అబ్బాయి కంప్లీట్ డ్రంకర్ అయిపోయాడు, తాగుతూనే ఉన్నాడు, అంతా రాంగ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, తప్పుడు భాష మాట్లాడుతుంటే ఆ అమ్మాయిని కూడా, ఇప్పుడు ఆ అమ్మాయి అమెరికాలో ఉంది, ఈ టైం ఫోన్ చేస్తాను చేయలేదనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో క్లోజ్ అయిపోయినావా, నన్ను పట్టించుకోవట్లే, ఇట్లా రాంగ్గా మాట్లాడడం, హరాస్మెంట్. లాస్ట్గా ఆ అమ్మాయిని అబ్యూసివ్ లాంగ్వేజ్ మాట్లాడడానికి వెళ్ళిపోయింది. ఇది ఇట్లా 3 years జరిగింది. సో ఆ అమ్మాయి డిసైడ్ చేసుకుంది, ఇంకా మనం ఈ అబ్బాయితో ఏగలేము, పెళ్లి కాకముందే నరకం చూపించేస్తున్నాడు, తిరుతున్నాడు, ఎటంటే మాట్లాడుతున్నాడు. ఈ శ్రీధర్ అనే అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ప్రేమ ఉంది, బట్ తాగినప్పుడు లాంగ్వేజ్ మారిపోవడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, తిట్టడము. సో ఆ అమ్మాయి డిసైడ్ ఏం చేసుకుందంటే ఈ అబ్బాయితో మనకు కష్టము. హైదరాబాద్కి వచ్చింది, పేరెంట్స్ని చెప్పిందనమాట. అంటే పేరెంట్స్ కూడా తెలుసు ఇలా లవ్ ఉందనే వాళ్ళు ఏ సంబంధం చూడకుండా 1-2 సార్లు సంబంధం చూస్తా అంటే ఈ అమ్మాయి ఇంట్లో గలాటలు చేసింది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ భయపడ్డారు. వాళ్ళ పేరెంట్స్ కూడా 2 బ్యాంక్ ఎంప్లాయీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి నాకు అబ్బాయి వద్దు, నాకు సీక్రెట్గా ఎక్కువ హడావిడి లేకుండా 1 weekలో లేదా 14 days మ్యారేజ్ చేసి పంపించేయండి. సో ఆల్రెడీ వాళ్ళ నాన్న వాళ్ళ దృష్టిలో చాలా సంబంధాలు ఉన్నాయి. మంచి డాక్టర్ ఒక అబ్బాయి, అమెరికాలో సెటిల్డ్ అబ్బాయి, వాళ్ళతో మాట్లాడినారు, పిలిపించుకున్నారు. 1 monthలో మ్యారేజ్ చేసి పంపించేశారు.
1 మంత్ తర్వాత ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిన తర్వాత మనవాడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ముందు తాగడం. సో వీళ్ళ పేరెంట్స్ నన్ను కలవడం జరిగింది. అంటే ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిన 2-3 ఇయర్స్ వరకు కూడా ఈ అబ్బాయి అలాగే ఉన్నాడు. వీళ్ళ పేరెంట్స్కి వీళ్ళ ఆఫీస్లో పనిచేసే సబార్డినేట్ ఇలా మా అబ్బాయి కొంచెం రాంగ్ బిహేవియర్లో ఉంటే ఇలా కిరణ్ నెహ్రూ గారు తీసుకున్నాం, బాగున్నారు, మీ అబ్బాయి కూడా పేరులో రాంగ్ ఉంటుంది, లెటర్ ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. శ్రీధర్ అనే పేరులో చాల్డియన్ సిస్టంలో, అంటే అన్ని సిస్టమ్స్ చూస్తే స్టాల్డింగ్ కబాలా పిరమిడ్లో మెయిన్ చాల్డియన్ సిస్టమ్ అండ్ పైథాగరస్ సిస్టంలో పేరు బాగుంటే 95% లైఫ్ బాగుంటుంది. 2 సిస్టమ్స్లోనే. మిగతా సిస్టమ్స్ అన్నీ మనం ఎలా చూసుకుంటామంటే లక్కీ నెంబర్ అన్నీ బాగా పెట్టుకొని స్టోను గ్రఫాల్ సంతకం చూసుకుంటే, మిగతా సిస్టమ్ పిరమిడ్ సిస్టమ్ కానీ కబాలా సిస్టమ్ కానీ పెట్టుకుంటే 100% బాగుంటాం. సో అన్ని సిస్టంలో జాగ్రత్తలు చూసి ఆ అబ్బాయి పేరులో ఒక లెటర్ మార్చాను. సో మార్చిన తర్వాత చిన్న 3 మంత్స్లో ఆ అబ్బాయి ఆల్కహాల్ వదిలేశాడు. అంటే లోపల నుంచి రావాలి, ఎవరన్నా చెప్పడం కాదు, మనం పక్కన కౌన్సిలింగ్ ఇస్తే మారుతారని కాదు. న్యూమరాలజీ ఏమంటే ఒక లెటర్ కరెక్ట్గా ఉంటే వాళ్ళ బిహేవియర్ కరెక్ట్గా ఉంటుంది. రాంగ్ నెంబర్ అంటే రాంగ్ని పిలుచుకుంటుంది. ఒక గ్రాఫ్, ఒక స్పైక్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, మన కంటిన్యూ అప్ ఉండాలి. సో శ్రీధర్లో చాల్డియన్లో 18 నెంబర్, ఒక ఐ ఒక ఏ ఓవల్స్ తీసేస్తే 16 కాన్సనెంట్స్. 16 అంటే పడిపోవడం, గుణంలో డబ్బులో పెరిగేది. ఏంటంటే కోపం పెరుగుతారు, అంటే పెరగాల్సినవి పెరగవు, రివర్స్ పెరుగుతుంటాయి. ప్రేమగా ఉండాలి, కోపం పెరుగుతుంటుంది. సో 16 మే కాజ్ యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. 18ని డైవర్స్ నెంబర్ అంటారు. చాలామంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రేమించుకొని విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమించి 10 ఏళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా 18 నెంబర్ ఉంటే 2-3 ఏళ్ళకి 4 ఏళ్ళకు మళ్ళీ వాళ్ళ కోర్టు కేసులకి వెళ్ళి భార్య భర్త మీద నాకు వద్దని కేసులు చాలా చూశాను నేను. లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఈ 18 నెంబర్ ఉంటే చెడగొట్టేస్తుంది కాపురాన్ని. సో శ్రీధర్లో ఆ 18ని రక్తం కారుతున్న చంద్రుడు డైవర్స్ నెంబర్ అంటారు. పైథాగరస్ సిస్టంలో 41 నెంబర్ ఉంది. దీంట్లో ఐ అంటే 9, ఏ అంటే 1, 10 పోతే 31 నెంబర్ కాన్సెప్ట్. ఇది డెత్ నెంబర్. ఆ అబ్బాయి ఆరోగ్యం, గుణాలు అన్నీ పాడైపోతాయి. 31 నెంబర్ ఎవరిలో ఉన్నా ఇట్ అట్రాక్ట్స్ బ్యాడ్ ఆర్ ఈవెన్ డెత్. సో ఆ స్టేజ్లో మనం కరెక్ట్ ఇచ్చిన తర్వాత 3 మంత్స్లో కంప్లీట్ ఆల్కహాల్ స్లోగా మానేయడం జరిగింది. తర్వాత ఒక ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీలో హెచ్ఆర్గా జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత అక్కడ బాగా వర్క్ చేయడము సిన్సియర్గా. బట్ వీళ్ళ అమ్మ వాళ్ళు ఎన్ని పెళ్లి సంబంధాలు తెచ్చినా కూడా ఆ అబ్బాయి ఇష్టపడలేదు. సో ఈ అంతా జరిగినప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు వాడు అబ్బాయికి ఆల్మోస్ట్ ఏజ్ 36 ఆర్ 37 ఇయర్స్. సో నేను ఇచ్చిన కోర్స్ కరెక్ట్గా నేను ఇచ్చిన లక్కీ స్టోన్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు కొంచెం లేట్ చేశారు. లక్కీ స్టోన్స్ వేసుకున్న 3 మంత్స్కే మంచి సంబంధం రావడము. అప్పటికి న్యూమరాలజీ పవర్ బాగా ఉంటుంది ఎక్కడం ద్వారా. వాళ్ళ పేరెంట్స్ చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని కూడా చూడలే అబ్బాయి. మీరు ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటానమ్మా, ఎందుకంటే నేను ఇష్టపడిన అమ్మాయి నన్ను మోసం చేసింది కాబట్టి. అంటే కారణం కూడా ఈ అబ్బాయి కూడా దాంట్లో ఆ అమ్మాయి వదిలేయడానికి కారణం కూడా ఇతను రాంగ్ బిహేవియర్. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు వాళ్ళ పేరెంట్స్, అంటే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చేసి శ్రీధర్కి కొడుకు పుట్టాడు, మీద పేరు పెట్టించుకున్నాము, ఇప్పుడు 3rd ఇయర్ స్కూల్లో వేస్తున్నాము, ప్లే స్కూల్లో మీ బ్లెస్సింగ్స్ కావాలి, ఇలా ఎంత జరిగినాయంటే నేను అన్నీ రాసుకొని ఐ వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. ఎందుకంటే ఒక నంబర్ బాగుంటే పేరులో లైఫ్ ఇలా ఉంటుంది. మన పేరులో 6 నంబర్స్ ఇంపార్టెంట్. ఈ 6 నంబర్లలో ఒక్క నంబర్ బాగాలేకపోయినా ఆ నంబర్ క్వాలిటీస్ మనకు కనబడతాయి. ఇక్కడ శ్రీధర్లో 6లో 3 నంబర్లు బాగాలేవు. 18 నంబర్, 16 నంబర్, 31 ఉన్న నంబర్లు కూడా చాలా నార్మల్గా ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ లేవు. లెటర్ ఎస్లో ఒక స్పైక్ ఉంటుంది, అప్ అండ్ ఒక స్పైక్ డౌన్ ఉంటుంది. కొంతమందికి డౌన్ విల్ బి ద లాస్ట్ అనమాట. దే మే నాట్ గెట్ అప్ అగైన్. ఆల్సో సడన్ డెత్ ఉంటుంది, సూసైడ్ ఉంటుంది, డిప్రెషన్స్ ఉంటాయి. ఇవన్నిటికి కూడా 1 టైం సొల్యూషన్ ఒక్క లెటర్ మార్పు. సో ఒక్క లెటర్ మార్పే. నేను ఎక్కువ కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పాను, ఈ అబ్బాయి బాగా మారుతాడు, నేను చెప్పినట్టు కోర్స్ రాయండి. ఫస్ట్లో అబ్బాయి రాయలేదు, తాగే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి మదర్ రాసింది. మదర్ రాయడం వల్ల ఆ ఎనర్జీ ఎవరు రాసిన కోర్సు ఎవరికైతే రాస్తున్నామో అతని వ్యక్తికే వెళ్తుంది. సో మెయిన్ డోర్కి ఆ స్పెల్లింగ్ బోర్డు పెట్టుకొని మదర్ కొన్ని రోజులు, ఫాదర్ కొన్ని రోజులు రాశారు. ఆ అబ్బాయిలో మంచి మార్పులు. ఇప్పుడు ఆ అబ్బాయి రాసుకుంటున్నాడు. సో కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు, మనవాడు స్కూల్కి వెళ్తున్నాడని గ్రాండ్ మదర్ చెప్తే చాలా ఆనందం వేసింది. సో మా అబ్బాయి చాలా మారిపోయాడు సార్, ఇప్పుడు చాలా బాగున్నాడు, భార్యను బాగా చూసుకుంటున్నాడు. సో నేను అప్పుడు రాంగ్గా బిహేవ్ చేశాను, అమ్మ నన్ను క్షమించండి అని బాధపడ్డాడు. సో ఇవన్నీ కూడా ప్రతి మనిషి తప్పులు చేయొచ్చు. తప్పు తెలుసుకొని సొల్యూషన్ వైపు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా దారి చూపించేది న్యూమరాలజీ. అండ్ న్యూమరాలజీ హస్ డన్ వండర్స్. దీంట్లో ఇంత పవర్ ఉంది కాబట్టే నేను పవిత్రమైన వైద్యవతిని పక్కన పెట్టి
ఎంబీబీఎస్ చేసి అలా అడుగుతారు, ఎంబీబీఎస్ మీ న్యూమరాలజీ ఎంబీబీఎస్ చేశారా? కాదండి, ఎంబీబీఎస్ తిరుపతిలో గవర్నమెంట్ కాలేజ్ చదువుకొని నాన్నగారు నెహ్రూ గారి వల్ల ఈ ఫీల్డ్లోకి వచ్చి, అంటే ఈ పవర్ చూశాను నేను. పెద్దవాళ్ళు నా దగ్గర రావడము, వాళ్ళు ఎలా బిహేవ్ చెప్తారు, వాళ్ళు నువ్వు అదృష్టము, నువ్వు నెహ్రూ గారి కడుపులో పుట్టావు, నీ అదృష్టము, మేము ఇలా వచ్చాం మీ నాన్నగారికి, ఈరోజు ఈ రేంజ్లో ఉన్నాము. సో హైదరాబాద్ సెంట్రల్ ఓనర్ వచ్చారు నాన్నగారి దగ్గరికి, ఆయన చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆల్మోస్ట్ 14 years బ్యాక్ అది కట్టినప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చి కలవడము, మేము ఇలా ఉన్నాం సార్, మాకు అన్ని అడ్డంకులు ఉన్నాయి, ఇప్పుడు బాగున్నాం. అన్ని అడ్డంకాలు తొలగించేది పేరు బలం మాత్రమే. ఈ పేరుని పవిత్రంగా వాడుకొని ముద్దు పేరు లేకుండా జాగ్రత్తలు పడితే మన లైఫ్ ప్రతిరోజు పండగలా ఉంటుందని మనకు శ్రీధర్ గారు ఒక ఎగ్జాంపుల్. చాలామంది అండి, అంటే నేమ్ కరెక్షన్స్ కోసం ఇవాళ మీరు ఆల్మోస్ట్ నాన్నగారు మీరు కలిపి ఒక 30 years జర్నీని చూసాము అకార్డింగ్ టు న్యూమరాలజీ, అండ్ 25 years మీరే చూస్తున్నారు అందులో. ముఖ్యంగా సార్, అంటే వీటికి సంబంధించినటువంటి వాటిల్లోనే నంబర్ ఆఫ్ సిస్టమ్స్ వచ్చున్నాయి. మీరు 7 systems కలిపి మరీ చూస్తారు, ఏ నెంబర్ ఏది ఏ విధంగా ఉంటుందనేది. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. సో దేనికైనా సరే, ఏ ప్రొఫెషన్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. వెంటనే కొంతమంది వీడియో చూసిన తర్వాత పెట్టేస్తూ ఉంటారు. అలా అని కాకుండా అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి? మీకు మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే 2 WhatsApp నంబర్లు ఇస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి పేరులో ఎంత పవర్ ఉంది, 30 ఉందా, 100 ఉందా, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపిస్తే మీ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, మంచి నంబర్స్ ఉన్నాయా, మీ ఫ్యూచర్ చాలా బాగుంటుందా, లేదా ప్రమాదాలు ఉన్నాయా, యాక్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం అనేది ఉందా, మీకు ముందే నేను హెచ్చరిస్తాను. సో క్లియర్గా మీరు నాకు మీ పూర్తి పేరు, పిలిచే డేట్ ఆఫ్ బర్త్, ఈ 2 వాట్సాప్ నంబర్లు రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. మీరు వాట్సాప్ పెట్టినప్పుడు దయచేసి మీ సమస్యలు పెట్టకండి. సో నేను క్లియర్గా మీకు వాయిస్ ఇచ్చినప్పుడు మీకు మీ పరిస్థితి తెలుసు, మీ పేరులో ఎలాంటి రాంగ్ నంబర్స్ అని మీకు క్లియర్గా, వీలైతే ఫోటో కూడా తీసి పంపించడం జరుగుతుంది. ఆ నంబర్ ఏదైతే రాంగ్ నంబర్ ఉందో, 13 ఉందా, 16 ఉందా, నేను క్లియర్గా వీలైతే ఆ నంబర్ ఫోటో పెట్టి, వీలైతే మీకు ఆ 16 ఎలాంటి బొమ్మ చూపిస్తూ కూడా మీకు ఆ ఫోటో కూడా పెడతాను. అండ్ రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా మీ పేరులో కరెక్షన్ చేయించుకోండి. సో రోజుకి ఎంతోమంది వాట్సాప్ పెడుతుంటారు, అందరికీ కరెక్షన్ చేయలేము. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు నేను ఇచ్చే నంబర్ కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. క్లియర్గా మీకు ఒక 1 weekలో షీట్ పంపించడం జరుగుతుంది. మీ లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్ ఏంటి, సంతకం యాజ్ పర్ గ్రఫాలజీ ఎలా చేయాలి, సంతకం రాంగ్ ఉన్నా కూడా చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. మన లైఫ్ని డిసైడ్ చేసేది మన సంతకమే. సో ఇవన్నీ క్లియర్గా చెప్తాను కాబట్టి నా దగ్గర 1 time కరెక్షన్ లైఫ్ టైం హ్యాపీనెస్ ఇస్తుంది. ఒక మాటలు చెప్పాలంటే మన పేరే మంత్రం. మన పేరులో లెటర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే లైఫ్ అంతా హ్యాపీనెస్ ఉంటుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్రెడీ మీకు అది వీడియోలో చెప్పడం జరిగింది. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అపాయింట్మెంట్ తీసుకొని మీరు కనుక వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. అంటే వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.